హలో అందరికీ, ఇంతకుముందు వీడియోలో అయితే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూసేద్దాం. సెకండ్ డే అనమాట. సెకండ్ డేకి తాలింపు కోసము బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్నాక మనం ఇప్పుడు తెల్లవాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందే కట్ చేసి పెట్టుకున్న తెల్లవాయలు వేసేసి ఒక 4 మిర్చీలు కూడా కట్ చేసి వేసేసుకోవాలా. అలా ఫ్రై అయిపోయింది చూడండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక లావుపాటి ఆనియన్ అయితే తీసుకొని సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించే విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మీకు వారం మొత్తంలో టెన్షన్ పడకుండా నా వీడియోస్ అయితే చూసి ఫ్రై చేయండి. ఒక టమోటా అయితే తీసుకొని, కొంచెం లావు కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజ్ టమోటా అయితే ఒకటి తీసుకొని బాగా టమోటా అనేది మగ్గిపోయే విధంగా అయితే ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు తీసుకోండి. పసుపు తీసుకొని అలా పసుపు కొంచెంగా, కారం కొంచెంగా, కరెక్ట్ సరిపడమైన సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మెత్తల్లో కలిపేసేయండి. అంటే మిక్సింగ్ అనమాట. మన మెత్తల్లో వచ్చేసి ఏంటి మిక్సింగ్. ఆల్రెడీ పన్నీర్ అయితే ఇలా పొడిగా చేసేసుకోండి. ఇలా పొడిగా చేసుకున్న పన్నీర్ని అలా తాలింపులో వేసేయండి. వేసేసి ఏం చేస్తాము ఇప్పుడు మళ్ళీ సేమ్ మెథడ్ మిక్సింగ్. ఇప్పుడు ఇలా కలిపేయాలన్నమాట. మొత్తం అలా మసాలా మొత్తం దానికి పట్టేసిద్ది. అలా పట్టేసిన తర్వాత మనం హోమ్లోనే చేసుకున్న మిక్స్ అంటే ఇది ఇంట్లోనే మసాలా తయారు చేస్తాను అనమాట. ఈ మసాలా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ మసాలా వేసేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసి మూత పెట్టేయాలన్నమాట. కలిపేసి బాగా మిక్స్ చేసింది అయితే దానికి మసాలా మొత్తం పట్టేసింది పన్నీర్కి. మనం మిగిలిపోయిన రైస్ అయినా ఓకే, వండుకునే రైస్ అయినా ఓకే. అలా వేసేసి పైన కొత్తిమీర చల్లేసి మిక్స్ చేసుకొని తింటుంటే ఉంది అసలు బిర్యానీ కూడా దీని ముందలా బలాదూరి అనమాట. సాల్ట్ కొంచెం తక్కువైందనమాట. కొంచెం సాల్ట్ కలుపుతున్నా, మీరు చూసుకొని వేసుకోండి, సరేనా. నేనైతే వారం మొత్తంలో సరిపడమైన వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను మీకోసం. మీరు ఏ టెన్షన్స్ పడకుండా నా వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, సరేనా ఫ్రెండ్స్. మీరైతే ఎటువంటి టెన్షన్స్, స్కూల్స్ అయ్యో ఓపెన్ చేశారా, ఈరోజు ఏం చేయాలా, రేపేం చేయాలని టెన్షన్ పడద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.